ఇప్పుడు మనం చేయబోయే వీడియోలు 2 అతి ముఖ్యమైన వీడియోలు. ఒకటి ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, 2 మన దేశంపై జరుగుతున్న భారీ కుట్ర. అంటే ఒక క్రిస్టియన్ దేశాన్ని ఏర్పాటు చేయడానికి జరుగుతున్న కుట్ర. దీనిలో అనేక అంతర్జాతీయ అంశాలు ఉన్నాయి. అయితే ఆ వీడియో నేను రేపు చేస్తాను, ఎందుకంటే చాలా విషయాలు ఇంకా నేను పూర్తిగా తెలుసుకోవాలి కాబట్టి ఆ వివరాలన్నీ ప్రస్తుతం తెలుసుకుని దానికి సంబంధించిన వీడియో రేపు చేస్తాను. ఇవాళ ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించిన ఒక వీడియో చేస్తున్నాను. ఈ ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి ఈ వీడియోలో మనం చెప్పుకోబోయే ముందు ఇప్పుడున్న పరిస్థితి ఏంటో చెప్పుకుందాం. అదేంటంటే, ఇప్పుడు మనం ఒక భూమి కొంటున్నాం, లేదో స్థలం కొంటున్నాం, పొలం కొంటున్నాం, చేను కొంటున్నాం, లేదంటే ఇల్లు కొంటున్నాం. కొంటున్నప్పుడు మనం మన పేరు మీదకి ఎలాగొస్తుంది ఈ ఆస్తి? మనం సబ్ రిజిస్టర్ కార్యాలయానికి వెళ్ళి అక్కడ మనం రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నాం. మనం కొనుక్కుంటే మన పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నాం. ఒకవేళ అమ్మితుంటే అవతల పేరు మీద రిజిస్టర్ చేస్తున్నాం. అది సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ప్రభుత్వానికి డబ్బులు కట్టి చేయించుకుంటున్నాం. కానీ మీరు చూడండి, ఇప్పుడున్న ఈ చట్టం ప్రకారం, ప్రస్తుత చట్ట ప్రకారం నేను దొంగ కాగితాలు పుట్టించవచ్చు, దొంగ డాక్యుమెంట్లు పుట్టించి మీ ఆస్తిని నా పేరు మీద రిజిస్టర్ చేయించుకోవచ్చు, లేదా మీ ఆస్తిని వేరే వాళ్ళకి నేను అమ్మేయచ్చు. 2 డేస్ 3 డేస్ రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి, అనేక గొడవలు జరుగుతున్నాయి, అవి కోర్టులో కూడా నడుస్తున్నాయి. ఈ దొంగ రిజిస్టర్ జరుగుతున్నప్పుడు ఇప్పుడున్న చట్టం ప్రకారం సబ్ రిజిస్టర్ ఎటువంటి బాధ్యత వహించడు. ప్రభుత్వానికి కూడా ఎటువంటి బాధ్యత లేదు. ప్రభుత్వం మనకేం ఫ్రీగా చేయట్లేదు, మన దగ్గర డబ్బులు తీసుకుని చేస్తుంది. అటువంటి సందర్భంలో మన ఆస్తులను కాపాడాల్సిన బాధ్యత ఎటువంటి తప్పుడు రిజిస్ట్రేషన్లు కానీ, 2-3 రిజిస్ట్రేషన్లు అవ్వడం కానీ, లేదా మన ఆస్తిని ఇంకెవడ పేరు మీద బదిలీ చేయడం కానీ చేయకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి. కానీ ఇప్పుడున్న చట్టం ప్రకారం ఆ బాధ్యత ప్రభుత్వానికి లేదు, సబ్ రిజిస్టర్ కూడా లేదు. ఇది బ్రిటిషర్స్ కాలంలో జరిగిన విధానం. వాళ్ళు ఏంటంటే మన భూముల్ని దొబ్బేయడం కోసం చేసిన ఒక దిక్కుమాలిన చట్టం. ఆ చట్టంలో సంబంధించిన అంశాలు ఇంకా ఎప్పటికి కూడా కొనసాగుతున్నాయి. సో ఇటువంటి సమస్యలు ఏమీ లేకుండా క్లియర్గా ఉండాలి. భవిష్యత్తులో ఒక ఆస్తి కొన్నామంటే స్థిరాస్తి అంటే భూమి, ఇల్లు, ఇటువంటివి, ఫ్యాక్టరీలు, ఇలాంటిది ఏదైనా కావచ్చు. ఇలాంటి ఆస్తులు ఏవైనా సరే మనం భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బంది రాకుండా ఉండాలనే ఉద్దేశంతో నరేంద్ర మోదీ గారు 2021-22లో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా కొన్ని సూచనలు చేసింది అప్పటి కేంద్ర ప్రభుత్వం. దాన్ని బేస్ చేసుకునే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆగస్టు 31, 2023న జీవో నెంబర్ 512 ద్వారా ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని తీసుకొచ్చారు. ఇది నవంబర్ 14, 2023న గెజిట్లో కూడా పెట్టారు. దీనికి ఏపీ గవర్నర్తో పాటు రాష్ట్రపతి ఆమోదం కూడా పొందింది ఈ చట్టం. అంటే కేంద్ర ప్రభుత్వం ఆమోదం కూడా వచ్చింది. కాసేపు రాజకీయాలు పక్కన పెట్టండి, ఎందుకంటే ఇది మన ఆస్తులకు సంబంధించిన విషయం కాబట్టి మా తెలుగుదేశం, మా వైసీపీ, మా బీజేపీ, మా చంద్రబాబు నాయుడు, మా జగన్మోహన్ రెడ్డి, మా పవన్ కళ్యాణ్, మా జనసేన, లేదంటే మా మోదీ, ఇవన్నీ పక్కన పెట్టింది. ఎందుకంటే ఇది మన ఆస్తులకు సంబంధించిన అంశం కాబట్టి కాసేపు పార్టీలు, నాయకులను పక్కన పెట్టి మన ఈగోలు, అహంకారాలు అన్నీ కూడా పక్కన పెట్టి క్లియర్గా వినండి. ఈ ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రకారం ఇప్పుడు మన ఆస్తి ఏదైతే ఉందో అది తప్పుడు రిజిస్ట్రేషన్ జరిగిందంటే దానికి బాధ్యత ఎవరైతే రిజిస్టర్ చేశారో ఆ సంబంధిత సబ్ రిజిస్టర్ బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ప్రభుత్వం కూడా బాధ్యత తీసుకోవాల్సి వస్తుంది. ఒకవేళ మన ఆస్తికి ఏదైనా తేడా జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించి మన నష్టపరిహారం కూడా చెల్లించాల్సి ఉంటుంది. యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే 3 రకాల పుస్తకాలు ఉంటాయి. అంటే నాకు తెలిసిన వివరాలు అన్నీ చెప్తున్నాను. ఒకవేళ నేను చెప్పిన దాంట్లో ఏదైనా తప్పు ఉంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇక్కడ ఏంటంటే స్థిరాస్తి హక్కుల రిజిస్టరు, క్రయ విక్రయాల రిజిస్టరు, భూ వివాదాల రిజిస్టర్ అని 3 బుక్స్ ఉంటాయి. వీటి ప్రకారమే సాధారణంగా మన ఆస్తులన్నింటినీ కూడా మన పేరు మీద రిజిస్టర్ చేసి ఉంచుతారు. ఇప్పుడు ఇక్కడ అలాగే సో ఇందులో కొన్ని లోపాలు కూడా ఉన్నాయి.
దాని గురించి మాట్లాడదాం. ఇక్కడ ఏంటంటే చీఫ్ టైటిలింగ్ రిజిస్టర్ అధికారి అని ఒక అధికారి నియమిస్తారు. అతను ఒక రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అయి ఉంటాడు, ఒక కమిషనర్ స్థాయి అధికారి ఉంటాడు. ఈ అధికారే మొత్తం ఈ వ్యవహారాలన్నీ చూస్తాడు. అలాగే మండలం లెవెల్లో కూడా ల్యాండ్ టైటిల్ రిజిస్టర్ అని మండల స్థాయిలో కూడా ఒక అధికారి ఉంటాడు. భూ హక్కుల రిజిస్ట్రేషన్ చూసే బాధ్యత ఈ మండల స్థాయి అధికారిదే. ఇక్కడ ఏంటంటే మన ఒక ఆస్తి ఉందంటే ఆస్తి మీద ఉన్న గొడవలు, అమ్మకాలు, కొనుగోలు, వివాదాలు, ఆ ఆస్తికి సంబంధించిన రిజిస్ట్రేషన్ నెంబరు అంటే డాక్యుమెంట్ నెంబరు, ఇవన్నీ కూడా ఇతనే నిర్వహిస్తూ ఉంటాడు. అంటే వారసత్వంగా వస్తున్న ఆస్తి, గిఫ్ట్, లేకపోతే ఆడవాళ్ళకి పెళ్ళైనప్పుడు ఆడవాళ్ళకి ఇచ్చే పసుపు కుంకులకి ఇస్తున్న భూమి, ఇలాంటివి ఎన్నో ఉంటాయి. లేకపోతే గిఫ్ట్ బహుమతికి ఇస్తున్నావు కానీ ఇవన్నీ ఉంటాయి. ఇది విధానం. అది ఇక్కడ సమస్యలు ఎలాగొస్తున్నాయంటే, ఇక్కడ నీకు ఏదైనా ఒక సమస్య వచ్చిందంటే మీకు చెప్పాను కదా, చీఫ్ టైటిల్ రిజిస్టర్ అనే అధికారి, ఆ అధికారి దగ్గర పెట్టుకోవాలి. అలాగే ఇక్కడ విచారణ అధికారిగా నియమించేది ఏంటంటే సాధారణంగా మండల స్థాయిలో ఉన్న ల్యాండ్ టైటిల్ రిజిస్టర్ ఎవరైతే ఉంటాడో అతనే చెప్పాలి, అతనే విచారణ చేయాలి. ఇక్కడ సమస్య ఏంటంటే ఈ అధికారులు చేస్తున్న పొరపాటు, అంటే పొరపాటు కావచ్చు, లేదా లంచాలు తీసుకుని తప్పుడు రిజిస్ట్రేషన్ చేయొచ్చు, లేదా తప్పుడు విధానాలు పాటించడం వల్ల కావచ్చు సమస్యలు వస్తున్నాయి. సో తప్పు చేసిన వాడిని అధికారిగా నియమిస్తే అంటే దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్టుగా ఉంటుంది. ఇది అసలు సమస్య. సో ఇప్పుడు ఏదన్నా సమస్య వచ్చింది అని అంటే జాయింట్ కలెక్టర్ నేతృత్వంలో ఉన్న రెవెన్యూ ట్రిబ్యునల్లోనే తేల్చుకోవాలి. ఇక్కడ సమస్య ఏంటంటే మనకి అధికారులు లంచగొండితనం విపరీతంగా ఉంది. పైగా ఇది అక్కడ అధికారులు తప్పు చేసే అవకాశం ఉంది. సరే, నిజాయితీ గల అధికారులు దొరికితే మన అదృష్టం, దొరకకపోతే ఏం చేయలేం కదా. సో ఇక్కడ సమస్య ఏంటంటే అలాగంటే ఇక్కడ కోర్టుల్లో కూడా చేస్తే అఫ్కోర్స్ ఇక్కడ రికార్డులు తారుమారు చేసే అవకాశం కూడా అధికారుల చేతుల్లో ఉంది. కాకపోతే ఇక్కడ సమస్య ఏంటంటే ఇది వెంటనే కూడా ఈ జాయింట్ కలెక్టర్ నేతృత్వంలో ఉన్న ల్యాండ్ ట్రిబ్యునల్లో కూడా రెవెన్యూ ట్రిబ్యునల్లో కూడా వెంటనే కేసు పరిష్కారం అవ్వదు. ఇంచుమించు కనీసం 2 సంవత్సరాలు పక్కన పెట్టేస్తారు. ఈ 2 సంవత్సరాలు మనకి ఏదైనా అవసరమైతే ఈ భూమిని లేదా మన ఆస్తిని అమ్ముకోవడానికైనా తాకట్టు పెట్టుకోవడానికి కుదరదు. అప్పటి వరకు ఇది వివాదంలో చిక్కుకున్న ఆస్తి కానీ పరిగణించి బుక్లో రాసేస్తారు. ఈ వివాదం పరిష్కారం అయిపోయాక భూ హక్కు రిజిస్టర్ల ప్రకారం మన ఆస్తి మన పేరు మీద పెట్టేస్తారు, ప్రాబ్లం ఏం లేదు. కానీ ఎవడైనా దావా వేసాడంటే మాత్రం ఈ జాయింట్ కలెక్టర్ దగ్గర తీర్చుకోవాల్సి ఉంటుంది. ఇదే అసలు సమస్య. ఒకవేళ జాయింట్ కలెక్టర్ నేతృత్వంలో ఉన్న రెవెన్యూ ట్రిబ్యునల్లో మనకి న్యాయం జరగలేదు అనుకుంటే హైకోర్టుకు వెళ్ళాలి. ఇది ఖర్చుతో కూడుకున్న పని. అంటే ప్రతిపక్షాలు చెప్తున్నావు కూడా ఇందులో కొన్ని కలిపేసి చెప్తున్నాను. ఇప్పుడు ఇక్కడ ఒక సమస్య ఏంటంటే ఈ అప్పీలేట్ అధికారి ఎవరైతే ఉంటారో ఈ అధికారిని ఎవరు నియమించాలి, ఎలా నియమించాలి, దానికి సంబంధించిన నియమ నిబంధనలు ఏంటి, ఇవేమీ కూడా ఈ ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో పెట్టలేదు. ఇక్కడ అసలు సమస్య వస్తుంది. సో ఇప్పుడు ఈ సమస్య ప్రతిపక్షాలు చెప్తుంది ఏంటంటే కోర్టుకు వెళ్ళే అవకాశం లేదు. ఏమన్నంటే దాదాపు చాలా సివిల్ కోర్టులు ఉన్నాయి. ఇక్కడ ఈ ట్రిబ్యునల్ని ఏదైతే ఏర్పాటు చేస్తామంటున్నారో రెవెన్యూ ట్రిబ్యునల్ జిల్లాకో ట్రిబ్యునల్ పెడతామంటున్నారు. జిల్లాకో ట్రిబ్యునల్ అంటే మన 26 జిల్లాలు 26 ట్రిబ్యునల్స్ ఉంటాయి. దాదాపు 500 పైచీలకున్న కోర్టులు పరిష్కరించలేని ఈ భూ వివాదాలను, అంటే ఈ ఆస్తులకు సంబంధించిన గొడవల వ్యవహారాలను 26 ట్రిబ్యునల్ ఎలా తేల్చేస్తారు అనేది ఒక సమస్య. యాక్చువల్గా ఇది సమస్య ఏమీ కాదు. ఇప్పుడు నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే చంద్రబాబు నాయుడు గారు ఈ చట్టాన్ని రద్దు చేయడం అనేది చాలా తప్పు. సరే, ఇది ఎందుకనే తర్వాత చెప్తాను. మనం ఇప్పుడు ఈ సమస్యను పరిష్కరించడానికి ఏం చేయాలి? సరే, జాయింట్ కలెక్టర్ ట్రిబ్యునల్స్ని పెట్టండి. ఈ ట్రిబ్యునల్స్లో జరగకపోతే సివిల్ కోర్టుకు వెళ్ళే అవకాశం కూడా కల్పించాలి. ఇది మనం చేయాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే మొత్తం చట్టాన్నే రద్దు చేసి పడేశారు.
అంటే ఇప్పుడు ఒక చట్టంలో ఏమైనా లోటుపాట్లు ఉంటే వాటిని సవరించి చట్టాన్ని పటిష్టంగా తయారు చేయడం మీద దృష్టి పెట్టడం మంచి, కేవలం రాజకీయాల కోసం, ఓట్ల కోసం, అధికారం కోసం మొత్తం చట్టాన్ని రద్దు చేయడం అని చాలా తప్పు విధానం. ఇది ఎలా ఉందంటే కాల్లో ములుగుచ్చుకుంటే కాలు తీసేయమన్నాడు అండి వెనకట అవడం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేసిన పని అలాగే ఉంది. దీన్ని భారతీయ జనతా పార్టీ ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని నాకు తెలిసి పెద్దగా ఎక్కడ ఎవరు వ్యతిరేకించింది నేనైతే చూడలేదు. ఎవరైనా ఒకవేళ ఉంటే నాకు చెప్పండి. పెద్దగా అయితే ఇప్పుడు ఎక్కడ వ్యతిరేకించలేదు. ఏమన్నా ఒకరిద్దరు ఎవరైనా ఏదో 1-2 సార్లు మాట్లాడచ్చు కానీ వ్యతిరేకించలేదు. కారణం ఏంటంటే మోదీ గారు ఆలోచన. సో ఇప్పుడు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు చేసిన పని ఏంటంటే ట్రిబ్యునల్లో న్యాయం జరగకపోతే సివిల్ కోర్టుకు వెళ్ళే అవకాశం కల్పించేలా చట్టంలో మార్పు తీసుకురావాలి. ఇంకో మాట ఏమంటున్నారు, వెంటనే జరగట్లేదు, 2 సంవత్సరాల పాటు పక్కన పెట్టేస్తే ఏంటి సమస్య తీరదు కదా, ఇది అన్యాయము. అలాగే హైకోర్టుకు వెళ్ళడం అంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని, అది అసాధ్యము, సామాన్యుడు ఎలా వెళ్ళగలరు అంటున్నారు. ఇవాళ సామాన్యులకు సంబంధించిన ఎన్నో భూమికి సంబంధించిన ఆస్తులకు సంబంధించిన గొడవలు ఇవాళ కోర్టులో నలుగుతున్నాయి. ఒక సివిల్ కోర్టులోనే కాదు, జిల్లా కోర్టులోను, సుప్రీంకోర్టులో, హైకోర్టులోను, సుప్రీంకోర్టులో కూడా జరుగుతున్నాయి. ఖర్చు కామనే, కానీ ఈ ఖర్చు ఇంపాసిబుల్ అని ఎలా చెప్తారు? ఇది అసలు సమస్య. తనకు అన్యాయం జరుగుతున్నప్పుడు కింది కోర్టులో న్యాయం జరగలేదు అన్నప్పుడు పై కోర్టుకు వెళ్తూ ఉంటాడు, అక్కడ ఖర్చు ఉంటుంది. ఇప్పుడు ఆ ఖర్చుకు సంబంధించిన వ్యవహారం ఎలా చేయాలో చూసుకోవాలి. ఇదంతా ఏంటంటే కేవలం దీని వెనకాల మాఫియా ఉంది. ప్రభుత్వ ప్రైవేటు భూముల్ని, ఎస్సీల భూముల్ని దొబ్బేయడానికి చేస్తున్న అనేక కుట్రల్లో భాగంగానే ఈ ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో ఇలాంటి కొన్ని సమస్యలు పట్టించుకోకుండా వదిలేశారు. చంద్రబాబు నాయుడు గారు కూడా అదే ఉద్దేశంతోనే, కేవలం ఆ ఉద్దేశంతోనే మొత్తంగా చట్టాన్నే రద్దు చేశారు. ఇది చాలా తప్పు విధానం. మళ్ళీ చెప్తున్నా, చట్టంలో సమస్యలు ఉన్నప్పుడు ఆ సమస్యలను పరిష్కరించి ఒక కట్టుదిట్టంగా చట్టాన్ని అమలు చేయాలి. కానీ కేవలం రాజకీయ కారణాలతో, అధికారం కోసం, ఓట్ల కోసం, లేదా భూముల్ని దొబ్బేయడం కోసం మొత్తంగా చట్టాన్నే రద్దు చేయడం అనేది కరెక్ట్ విధానం కాదు. ఇప్పుడున్న చట్టం ప్రకారం చూసుకున్న దొంగ రిజిస్ట్రేషన్లు ఎన్ని జరుగుతులేదు మనకి. దీని గురించి ఒకసారి ఆలోచించాలి. చంద్రబాబు నాయుడు గారు కానీ, జనసేన కానీ, అంటే పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా దీని గురించి ఆలోచించాలి. ఈ దొంగ రిజిస్ట్రేషన్ అరికట్టడం ఎలాగా, 2-3 రిజిస్ట్రేషన్లు అరికట్టడం ఎలాగా, ఒకడికి సంబంధించిన ఆస్తిని మరొకడు ఎవడో వచ్చి రిజిస్ట్రేషన్ చేసేస్తుంటే అక్కడ సబ్ రిజిస్టర్ ఏం పీకుతున్నాడు, గాడిదలు కాస్తున్నాడా? జీతం తీసుకుంటున్నాడు కదా ప్రజల సొమ్ముని. ప్రభుత్వాలు కూడా మీరు ఏమైనా ఫ్రీగా ఈ సర్వీస్ అందిస్తున్నారు రిజిస్ట్రేషన్కి. దాదాపు 6%-7% ఫీజు కట్టించుకుని మరీ తీసుకుంటున్నారు కదా, రిజిస్ట్రేషన్ చేస్తున్నారు కదా. అప్పుడు ప్రజల ఆస్తిని దొంగ రిజిస్ట్రేషన్ కాకుండా కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వం పైనే కదా ఉంది. దీని నుంచి మీరు తప్పించుకోలేదు చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి చేసిన చట్టంలో తప్పులు ఉన్నాయి, సివిల్ కోర్టుకు వెళ్ళే అవకాశం లేకుండా చేశారా, తప్పు, సివిల్ కోర్టుకు వెళ్ళాలి. మండల స్థాయిలో అధికారులు ఎవరైతే తప్పులు చేస్తారో రిజిస్ట్రేషన్లో వాళ్ళ చేతికే మళ్ళీ విచారణ అధికారం ఇస్తున్నారు, అది కూడా తప్పు. ఈ 2 ప్రధాన సమస్యలు. ఈ 2 సమస్యల్ని పరిష్కరించడం మీద దృష్టి పెట్టాలి. కానీ మొత్తంగా చట్టాన్ని రద్దు చేయడం అయితే చాలా తప్పు. కాబట్టి అన్ని పార్టీల కార్యకర్తలకు చెప్తున్నా, మీ ఆస్తి ప్రతి పార్టీ కార్యకర్తకు సంబంధించి లేదా ప్రతి పార్టీకి మద్దతు ఇస్తున్న మద్దతుదారులు కూడా మీ ఆస్తులు ఇవాళ రిస్కులో ఎంతమంది లేవు, ఎంతమంది దొంగ రిజిస్ట్రేషన్లు అవ్వలేదు. కాబట్టి మీ ఆస్తులు మీరు కాపాడుకోమని దృష్టి పెట్టండి. కానీ మా చంద్రబాబు నాయుడు, మా పవన్ కళ్యాణ్ లేదా మా జగన్మోహన్ రెడ్డి అంటూ కూర్చుంటే మీ ఆస్తులు పోతాయి. కాబట్టి సరే, ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశారు, ఇంకో కొత్త చట్టాన్ని తీసుకురమ్మనండి. డబ్బులు తీసుకుని మన దగ్గర రిజిస్ట్రేషన్ చేస్తున్నారు కదా, అటువంటిప్పుడు ప్రభుత్వం బాధ్యత వహించాలి. సబ్ రిజిస్టర్ అక్కడ ఎవడి ఆస్తి ఎవడమ్ముతున్నాడు, ఎవడు కొంటున్నాడో చూసుకోవాల్సిన బాధ్యత సబ్ రిజిస్టర్ది.
కాబట్టి సబ్ రిజిస్టర్కి ఖచ్చితంగా అక్కడ బాధ్యత వహించేలా నియమ నిబంధనలు మార్చాలి, షరతులు పెట్టాలి, కొత్త చట్టాన్ని చేయాలి. ఇది చేయమనండి. లేదు మేము ఇలాగే ఆడుకోవాలి ఈడుకోవాలి నాకుతూ బ్రతికేస్తాం, మా నాయకుడే దేవుడు అనుకుంటే మీ కర్మ ఎవడేం చేయలేదు.